ఈ నెల 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ ఆడబోయే ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా పరిశీలించారు. దేశం నలుమూల నుంచి లక్షలాది అభిమానులు వస్తున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న సమయంలోని ఈ మ్యాచ్ ఉండడంతో ప్రపంచ నాయకులు, గ్లోబల్ కంపెనీల సీఈఓలు, క్రీడా ప్రముఖులు హైదరాబాద్ కు వరుసగా చేరుకుంటున్నారు. ఈ రెండు అంతర్జాతీయ ఈవెంట్లతో నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రేక్షకులు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోకుండా ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని, అలాగే మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలను వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ స్టేడియం పరిధి మొత్తం ప్రత్యేక భద్రత మార్గాలు, పార్కింగ్ జోన్లు, అనేక ఎంట్రీ గేట్లు, అలాగే వీఐపీ కదలికల కోసం ప్రత్యేక ప్రణాళికలు అమల్లోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అట్లాగే మా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, రోహిన్ రెడ్డి గారు, ఎస్సీఏ మిత్రులు దల్జిత్ గారు, మిగతా ఆర్గనైజర్స్ అందరితో కలిసి మీ ద్వారా ఈ ఫుట్బాల్ లవర్స్ కి అందరికీ ఒక సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా 2047 విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతా ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా జరిగేటువంటి సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ సంబరాలు మొదలైనాయి. ఈ సంబరాలకు సంబంధించి 1వ తారీఖు నుంచే ఇప్పటికే అనేక జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మిగతా మంత్రివర్గ సహచరులందరూ కూడా ఆ జిల్లాల్లో పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల